తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అక్క. చాలా థ్యాంక్స్ పద్మిని. హనుమంతుడు అనగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది కదా. ఆంజనేయుడు నీవాడు, నీ తోడై ఉంటాడు. ఆ, ఉండాలి ఆయన. చక్కగా మీరు కూడా సింధూర వర్ణంలో చక్కగా ఉన్నారు. సింధూర వర్ణం చీర, సింధూరమేగా, సింధూరం, కాషాయం. కాషాయమే కానీ రిలేటెడ్ టు హనుమాన్ జీ. చాలా బాగున్నాయి మీ చీరలన్నీ, భలే ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా మంచి మంచిగా కట్టుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ. హనుమంతుడు, మీరు ఇందాక అన్నట్టుగా హనుమంతుడు అంటే ఆయన ఒక ఎమోషన్ మనకి కదా. చిరంజీవి పిలిస్తే ఖచ్చితంగా పలికేటటువంటి దైవం, అందులో ఎటువంటి సందేహం లేదు. హనుమాన్ జయంతి తెలుగునాట ఖచ్చితంగా వైశాఖ బహుళపక్ష దశమి నాడు జరుపుకుంటాము. మరి హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవటం, ప్రసన్నాంజనేయుడిగా ఆయన మనల్ని అనుగ్రహించడం ఎలా సాధ్యపడుతుంది, ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు, ఏం చేయాలి, మంగళవారంతో కూడి వస్తోంది. సో ఏం చేయొచ్చు ఒక్కసారి తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి వినాయకుడు గనక చూసుకుంటే అంటే మనం చిన్న పిల్లవాడిగా అనిపిస్తాడని అంటాం కదా, అది ఆంజనేయ స్వామి అయితే ఇంటి పెద్దగా అనిపిస్తాడు నాకు. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయన ఉన్నాడు కదా, తీర్చేస్తాడు, ఏం పర్వాలేదు అని. నేను ఎగ్జామ్స్ అప్పుడు కూడా అందరికీ అంటే జెండా ఇస్తూ ఉంటాం అనమాట. అవును, ఆ జెండా ఇస్తూ ఉన్నప్పుడు కూడా అందరు ఫోన్లు చేస్తారు, సక్సెస్ అయ్యామండి, ఎగ్జామ్ పాస్ అయ్యామండి అని చెప్తూ ఉంటారు. వాలం పూజ కూడా, వాలం పూజ కుజుడుకి సంబంధించినవన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్తుంటాం కదా. చాలా బాగా పనిచేస్తుంది హనుమాన్ రెమెడీస్. ఏమైనా కానీ ఆంజనేయుడు ఎప్పుడు కూడా మన తోడై ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి గురించి మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, ఈ రెమెడీ గురించి చెప్పాలి అంటే, అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సుసాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి. ఆయనకి చాలా ఇష్టమైనది సింధూరము. మనం ఇక్కడ చూసుకుంటే సింధూరం కూడా నేచర్ నుంచే వస్తుంది మనకి. సింధూరం కాయలు ఇలా తీస్తే వచ్చేస్తుంది చూసావా, నేచర్ నుంచే వస్తుంది అనమాట. కాబట్టి అలా నేచర్ నుంచి వచ్చిన దాన్ని ఆంజనేయ స్వామికి అర్పించి, ఆ అర్పించిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేచర్కే ఇవ్వడమే ఈ పూజ అనమాట. ఎలా అని అంటే, మనం ఆ స్వామికి ఏం చేస్తాము అని అంటే గనక, మీరు అక్కడ కంపల్సరీగా శ్రీరామ జయరామ జయ జయరామ అంటే జయమంత్రము అంటారనమాట. ఇది ఎప్పుడు ఎవరు చేయాలి ఈ రెమెడీ అని అంటే, అందరూ చేయగల రెమెడీ అనమాట. అంటే కంపల్సరీ చెయ్యాలి అని నేను చెప్తున్నా, మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. యాక్చువల్గా ఈ రెమెడీ రాసేటప్పుడు ఏం చదివాను అంటే, రాసినవి నేను చదివేటప్పుడు నాకేమనిపించిందంటే, ఎలాంటి చాలా కష్టాలు ఉన్నాయి, ముందుకెళ్ళట్లేదు మన పరిస్థితి, అస్సలు అగమ్యగోచరంగా ఉంది అని అనిపించినప్పుడు ఈ రెమెడీ చేయండి అని ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు, ఏం చేయలేక టైమే చెప్తుందిలే, కాలమే సమాధానం చెప్తుందిలే అని అనుకుంటూ ఉంటాం. ఆ కాలం సమాధానం చెప్పడానికి అనుకూలం అవ్వాలి అంటే ఈ రెమెడీ చేసుకోవడం అనేది అవకాశం మనం హనుమాన్ జయంతి రోజు మనం తీసుకున్నాం. శ్రీరామ జయరామ జయ జయరామ అంటే జయమంత్రం అని మన అందరికీ తెలిసిందే. ఎలాంటి పనులైనా కూడా జయాన్ని ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ హనుమంతుడి పాదాల దగ్గర సింధూరాన్ని మీరు వేస్తూ ఉండండి. 108 times మనం సింధూరం వేయాలి కంపల్సరీగా. శ్రీరామ జయరామ జయ జయరామ ఒకసారి, శ్రీరామ జయరామ జయ జయరామ. అలా మీరు ఏం చేస్తారంటే, ఒక్కలు పెట్టుకోండి. ఇలా వేసినప్పుడు ఒక్కని పక్కకు పెట్టేసేయండి. ఇక లెక్కలు పెట్టుకో, వక్కలు పెట్టుకోండి. ఎందుకంటే 108 లెక్క పెట్టేసేసుకొని పెట్టుకుంటే వక్కలతో కూడా చాలా పనులు అవుతాయి. మీరు వక్కలతో లెక్క పెట్టి ప్రదక్షిణ చేస్తే చాలా పనులు అవుతాయి. కాబట్టి వక్కల్ని పెట్టుకోండి. అలా కాదండి అని అనుకుంటే నాణాలను పెట్టుకోండి. మీకు పని అయిపోయిన తర్వాత ఆ నాణాలు మళ్ళీ తీసుకెళ్ళి గుళ్ళో వేసేయచ్చు. అలా కాదు అనుకుంటే ఎవరినైనా కూర్చోబెట్టుకోండి, 1 2 3 రాయమనండి. మీరు అన్నప్పుడల్లా 108 సార్లు వేసేసిన తర్వాత ఆ సింధూరంలో కొంచెం నూనె తడిపి అక్కడ ఆంజనేయ స్వామి మొత్తానికి రాయండి. మొత్తం మన ఇంట్లోనే పటం ఉందనుకోండి, పటంకే రాయండి చక్కగా. ఒళ్ళంతా చక్కగా సింధూరం రాయండి నూనెలో వేసిన తర్వాత ఏం చేస్తారంటే, కొంచెం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఈ వేలుతో ఆ పటానికి ఉన్న సింధూరం తీసి ఉంగరం వేలుతో
రింగ్ ఫింగర్ అంటాం, అలా తీసి అమ్మవారి పాదాలకి రాయండి, సీతమ్మవారి పాదాలకి. అమ్మవారి నుంచుని ఉంటారు, చక్కగా చీర కొంగు కూడా మన అమ్మ వేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మా అమ్మ అలానే స్టెప్స్ పెట్టేది కదా, అలా ఉండేది అనమాట ఫ్లోయిగా, భలే చాలా బాగా అనిపిస్తుంది సీతమ్మవారు. అందరు అమ్మవార్ల కంటే సీతమ్మవారు చీర కట్ట నాకు భలే ఇష్టం. ఇలా కిందకి కుచ్చిళ్ళు పడిపోతూ అలా కుచ్చిళ్ళు ఉన్నా కూడా ఆవిడ పాదాలను ఆశ్రయించమన్నట్టు పాదాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? మీరు పటం ఉందనుకో, ముందు చక్కగా ఎక్కడైతే ఆంజనేయ స్వామి కూర్చున్నాడో అక్కడ ఒక తమలపాకు పెట్టుకోండి, సింధూరాన్ని అందులో వేయండి. చక్కగా ఆ సింధూరం మొత్తం తీసుకొని కొంచెం నూనె ఇట్లా అద్దుకుంటే చాలు, చక్కగా మంచిగా లిక్విడ్ లాగా కొంచెం కారిపోకుండా చూసుకోవడం. అది రాసిన తర్వాత చక్కగా ఆంజనేయ స్వామి దగ్గర అంతా రాసేసిన తర్వాత మీరు అది తీసి అమ్మవారి పాదాలకి రాయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఎలాంటి పని అయినా సరే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంచెం అక్షింతలు తీసుకొని ఎక్కడైతే మీరు పటం పెట్టుకున్నారో ఆ పటం కింద అక్షింతలు వేసి ఆ పటాన్ని పెట్టండి. ఎలా అయినా సరే ఎటువంటి పని అయినా సరే అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం రాముల వారిని ఆశ్రయిస్తున్నాం, ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన సింధూరాన్ని ఆశ్రయిస్తున్నాం. అలాగే ఆయనకి ఇష్టమైన సింధూరాన్ని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారికి చేరుస్తున్నాం. అంటే నేచర్ నుంచి తీసుకొచ్చింది నేచర్కే అర్పిస్తున్నాం. ఎందుకు అమ్మవారికి అర్పిస్తున్నాం? ఇక్కడ జయ జయ నామంతో, జయ మంత్రంతో, రాముల వారికి సంబంధించిన మంత్రంతో మనం ఆ సింధూరాన్ని ఆయనకు ఇచ్చాం కాబట్టి ఆయనది కూడా గ్రాటిట్యూడ్ మళ్ళీ అమ్మవారికి సమర్పిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక మనం చేసింది ఏంటి? నేచర్ నుంచి వచ్చిన సింధూరాన్ని జయమంత్రంతో కూడిన దాన్ని అమ్మవారి పాద పద్మాలకి సమర్పిస్తే ఇంకా పని అవ్వక ఎట్లా ఉంటుంది చెప్పను, ఎటువంటి పరిస్థితుల్లో అయిపోతుంది పని. అలా ఆ ఒక్కరోజే చేయమంటారా? ఆ ఒక్కరోజే చేయండి. హనుమాన్ చాలీసా, రామరక్షా స్తోత్రం తప్పకుండా చదువుకోండి. మీకు కుదిరితే సుందరకాండ మొదలు పెట్టండి ఆ రోజు. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే రామాయణం మొత్తం తీసుకొని వచ్చి ఒక మంచి చీపురు పుల్ల, అంటే కొత్త చీపురు పుల్ల తీసుకొని వచ్చి మీ సమస్యని ఇట్లా కళ్ళు మూసుకొని సమస్యని తలిచి ఆ బుక్లోకి కొంచెం చీపురు పుల్లని ఇట్లా తోసేసి తీయండి. ఏ అధ్యాయం అయితే వస్తుందో, ఏ సర్గ అయితే వస్తుందో మీ సమస్యకి ఆ సర్గ సొల్యూషన్. ఎవరో కాదు, చాగంటి కోటేశ్వర గారు చెప్పారు. ఇది నాకు ఎంత ఆనందం అనిపించిందో అసలు. ఆయన చెప్తూ ఉంటే అమ్మయ్య సమస్య తీరిపోయింది, ఇంకా మనకేం ప్రాబ్లం లేదని అనిపించింది నాకు. అద్భుతం, అవునా కాదా? ఎలాంటి చిన్న బుక్ అయినా పర్వాలేదు, మీ దగ్గర చిన్న బుక్ చిన్నదే సంపూర్ణ రామాయణం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర అయితే ఆయన ప్రవచనమే రామాయణం పుస్తకం రూపంలో వచ్చింది అక్క, అది నేను కొనుక్కున్నాను. అదైనా చేయొచ్చు. ఏం సర్గ ఉందో దానిలో చూసుకోవడము, ఆ సర్గకు సంబంధించి నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సర్గకి సంబంధించిన సంస్కృత శ్లోకాలు నీకు గూగుల్లో ఉంటాయి. చక్కగా ముందది చదివేసుకుని ఆయన చెప్పింది చదివామనుకో అర్థం ఏంటని తెలుస్తుంది. లేదా ఆయన చెప్పింది చదివిన తర్వాత సంస్కృతం చదువుతుంటే కూడా అప్పటికి కూడా స్ఫురణకు వస్తుంది. కానీ అది మాత్రం తప్పకుండా సాల్వ్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ రామాయణం ఇట్లా 3 వాల్యూమ్స్ ఉన్నాయండి అని అంటే గనక 3 వాల్యూమ్స్ పెట్టండి, ఇట్లా లైన్గా పెట్టి కళ్ళు మూసుకొని చీపురు పుల్ల ఏ బుక్లోకి వెళ్తుందో చూసుకొని అది తీసుకోండి, సరిపోతుంది. కొత్తగా ఉండాలి చీపురు పుల్ల, మనం వాడింది కాకుండా కొత్తది తెచ్చుకొని చేయండి ఆ పని. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆంజనేయ స్వామి పూజ అనగానే శోభాయాత్రలు తీయడము, వీళ్ళందరూ కలిసి చక్కగా బండి మీద వెళ్తూ రామనామము చదువుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిదే. ఎందుకు అనంటే ఈ మధ్య నాకు బాగా నచ్చింది ఏంటంటే మోడీ గారి మాట విని ఆంజనేయ స్వామి క్లబ్స్, నైట్ క్లబ్స్ కూడా ఓపెన్ చేశారు. తాడ్బండి ఆంజనేయ స్వామి దగ్గర వెళ్తే గనక భజన్స్ సాటర్డే సండేస్ మనం ఎప్పుడన్నా నైట్ వెళ్ళి అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. రాత్రిపూట నైట్ క్లబ్స్ ఏంటంటే ఆయనే మోడీ గారే చెప్పారు, మీరు ఎక్కడికో వెళ్ళి పబ్లోకి వెళ్ళి మీరు ఏం తాగుతున్నారో ఏం తూలుతున్నారో అదంతా ఆనందం కాదు. ఏదైనా ఆంజనేయ స్వామి గుడికో ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ భజన చేస్తూ ఆ ఆనందాన్ని పొందండి. మీకు ఇదేం పనికి వస్తుంది, దాని ముందు ఇదేం పనికిరాదని చెప్పారు ఆయన. ఇక్కడ చక్కగా హైదరాబాద్ తాడ్బండి ఆంజనేయ స్వామి టెంపుల్లో నైట్ క్లబ్స్ సాటర్డేస్ జరుగుతున్నాయి. అందరూ చాలా బాగా హనుమాన్ చాలీసా అక్కడ అంతా కూడా చదువుతున్నారు.
ఒకసారి వెళ్ళి మనం వీడియో తీద్దాం. అలాంటివి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మన తండ్రిని ఎవరన్నా అంటే మనం ఊరుకుంటామా? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకోవద్దు. ఆయన సౌత్ అయితే నీకేంట్రా, నార్త్ అయితే నీకేంట్రా, ఏ కంట్రీ వాడైతే నీకేంట్రా, నీ తండ్రి గురించి నువ్వు చూసుకో ముందు. నీకు మా తండ్రి గురించి నీకెందుకు? ఆయన నీకు కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు? పైగా ఎలా పిలుస్తాడో నువ్వు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి చూసొచ్చావో లేకపోతే మరి ఏమన్నా చదివావో? అదే చదవడమా? వీళ్ళ ముఖం చదివితే ఇంట్లో ఎందుకు మాట్లాడతాడు? కరెక్ట్. చదివితే ఆ సారం అంట అర్థమవుతుంది, ఎక్కడో కొంత అర్థమయ్యి ఎక్కడో కొంత అయ్యో మనం ఇది మాట్లాడాల్సిన ఇది కాదు అనేది వస్తుంది. పరమాచార్య గారి కంటే గొప్పవారా? పరమాచార్య గారు ఏం చెప్పారో తెలుసా? మీరు అసలు త్రేతాయుగంలో పుట్టవలసిన వాళ్ళు ఇక్కడ ఇలా కలియుగంలో పుట్టారు, మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఏది ఆనందము అని అడిగారు పరమాచార్య గారిని. అడిగితే నేను కలియుగంలో పుట్టడమే నాకు ఇష్టము, ఎందుకంటే త్రేతాయుగంలో నేను రాముల వారి కాలంలో పుడితే నేను రామాని నేను అనలేకపోయేవాడిని, కలియుగంలో పుట్టాను కాబట్టి ఇంతమందితో రామనామాన్ని జపింపజేసి ఇంతమంది ఇలా నేను ఎంతో సేవ చేసుకొని ఆయన తలుచుకుంటున్నాను, ఆయన తరించి మనల్ని నేను అంత కూడగట్టుకున్నాను నాకు ఒక పుణ్యాన్ని కానీ దేన్ని కానీ, కాబట్టి నాకు ఇక్కడ ఈ టైంలో పుట్టడమే నాకు ఇష్టం అని అన్నారు. రామనామం రాస్తే బంగారు నాణాలు ఇచ్చేవారు తెలుసా? ఒక చిన్న పిల్ల బంగారు నాన్న రాసావా అని అడుగుతారు పరమాచార్య. అదేం చేస్తుంది, రాయకుండా రాశానని చెప్తుంది, చిన్నది కదా, బంగారు నాణం తీసుకోవాలని అనుకుంటుంది, నాణం ఇచ్చి పంపించేస్తారు. తర్వాత ఆ నాణం పోతుంది, వెతుక్కుంటూ కనపడుతుంది, ఇలా రా ఎందుకు అంటే గద్గద స్వరంతో చెప్తుంది నాణం పోయింది అని. నువ్వు ఇందాక అన్నీ రాసావా నామాలు అని అడిగితే కాదు అంటుంది, ఇప్పుడు కూర్చొని రాయి అంటారు, రాసిన తర్వాత నాణం దొరుకుతుంది. అంటే కరెక్షన్ అన్నమాట. మనం చేసిన తప్పుని అయ్యో మనం ఈ తప్పు చేసాము, ఇలా చేయకూడదు, మనం అబద్ధం చెప్పకూడదు, అందులో రామనామం విషయంలో అసలు చెప్పకూడదు, అందులో పరమాచార్య గారికి అసలు ఇంకా చెప్పకూడదు అనే కరెక్షన్ ఆ పిల్లకి ఎట్లా వచ్చింది చెప్పు? అసలు నేను నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు అసలు ఫస్ట్ చేయాల్సిన పని, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు అక్కడికే కట్ చేసి మీడియాలో రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వైరల్ అయిపోయింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏకైకలు పక్కపక్కలు చూసారా, వాళ్ళ నవ్వులు చూసారా? అవునవును, రాక్షసుల చుట్టూ ఎవరు ఉంటారు? రాక్షసులే ఉంటారు, అంతే కదా, రాక్షసుల చుట్టూ రాక్షసులే ఉంటారు. అందులో ఈ మైండ్ ప్రోగ్రామింగ్ కూడా ఎట్లా ఉంటుందో తెలుసా పద్మిని? వాళ్ళు ఎవరైనా కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారంటే చాలా క్లియర్గా వింటూ ఉంటాం మనం, అవునా నిజమా అన్న లెవెల్లో మాట్లాడతారు, తీసుకెళ్ళిపోతారు అనమాట. అలానే ఇట్లా మత మార్పుడులు జరిగేవి కూడా ఇలానే. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాట అన్నప్పుడు పొరపాటును కూడా దాన్ని సమర్థించకూడదు, వెంటనే మనం ఆన్సర్ చెప్పాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతటి వాడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది సమాధానం చెప్పారు. మనం రాముల వారిని మరింతగా నమ్మి ఆంజనేయ స్వామికి మరింత చేరువయ్యి అలాంటి వాళ్ళు అసలు అంటే ఇలా మాట్లాడడానికి కూడా భయపడే విధంగా మనం పరిస్థితిని తీసుకురావాలి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఏ ధర్మాన్నైనా గౌరవించేటటువంటి ధర్మం మనది. మనకి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా, మేము ఇస్తున్నాం తిరిగి ఇవ్వాలి. ఏది ఇంకొక ధర్మం గురించి అలా మాట్లాడమని చెప్పు, వీళ్ళు ఏమైనా రోడ్ల మీద తిరుగుతారేమో చూస్తా, అవునా కాదా? వాళ్ళ సత్తా అప్పుడు చూపించుకోవాలి, ఇక్కడ కాదు. నీకు నచ్చంది నువ్వు ఒక ధర్మాన్ని నమ్మట్లేదు, నువ్వు అసలు నాస్తికుడు అయితే ఎవరిని నమ్మకూడదు కదా, ఏ దైవాన్ని నమ్మకూడదు కదా. మరి అవతల వాళ్ళ గురించి కూడా ఒక్కసారి మాట్లాడు చూడు, నువ్వు రోడ్డు మీద ఏమన్నా ప్రశాంతంగా నడవగలుగుతావేమో చూస్తా. కరెక్ట్, రైట్ అక్క, మర్చిపోలేదు, ఇది మాట్లాడతా తప్పకుండా. ఎందుకంటే నా తండ్రిని అంటే నేను ఊరుకోను. అందులో ఆంజనేయ స్వామి ఆయనన్నా ఊరుకుంటాడేమో కానీ రాముల వారిని అంటే మాత్రం ఊరుకోడు ఆయన, కళ్ళు పోతాయి ఖచ్చితంగా. నేను ఒక రోజు అనుకున్నా ఇలా మాట్లాడితే కళ్ళు పోతాయిరా అనుకున్నా, నిజంగానే కళ్ళు పోయి అన్నా కదా, పోయే ముందు కళ్ళు పోవడం ఏమిటి, పోవాలిగా, కళ్ళు పోయిన తర్వాత పోయారు చూసావా. అంటే ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక మతాన్ని కానీ ధర్మాన్ని కానీ కించపరిచేటప్పుడు ఎదుటి వాళ్ళ మనోభావాల్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు అనేవాడు సుప్రీం పవర్,
ఖచ్చితంగా ఉన్నాడు. ఉమ్. లేకుండా ఎలా ఉంటాడు? ఎంతో మందికి ఆంజనేయ స్వామి కళ్ళారా కనిపించిన ఉన్నాయి. మీకు తెలుసా ఆంజనేయ స్వామి సశరీరంగా కనిపించాలి అంటే కూడా నా దగ్గర పూజ ఉంది. ఉమ్. నేను ఒకరోజు విజయ్ సార్ని అడిగాను, మన ఇద్దరం కలిసి చేద్దామా అని అడిగాను అనమాట. అడిగితే దానికి చాలా సాధన కావాలి కదా మేడం, చేద్దాము కానీ చాలా సాధన కావాలి అన్నాడు. సరేనండి చేద్దాము అని. వాయిస్ వినిపిస్తుందంటే తెలుసా, వెనక నుంచి నడిచొచ్చే ఆంజనేయ స్వామి ఎప్పుడెప్పుడు నిజం. మీరు వాయిస్ అంటేనే నాకు గూస్ బంప్స్ ఎప్పుడెప్పుడు రామ్ రామ్ అని వినిపిస్తుందంట, వెనకాల నుంచి వచ్చి రోరింగ్ వినిపిస్తుందట. ఆయన ఊపిరి నిశ్వాస ఉచ్ఛ్వాసాలు వినిపిస్తాయట. అలాంటి ఆ పూజ ఉంది నా దగ్గర. ఇంకా మీకు బావగారిది కూడా నేను చెప్తాను విను. ట్యూమర్ తగ్గడానికి అని చెప్పి నేను ఒక పూజ చేశాను ఆంజనేయ స్వామి. ట్యూమర్ తగ్గింది ఆయనకి. అంటే ఏంటి, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఆయన ఉంటే గనక ఏదన్నా చేయగలుగుతావు. మేబీ అది చేశాం కాబట్టే చాలా నిశ్చింతగా వెళ్ళిపోయారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని మాత్రం అస్సలు వదలకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసా అనేది ఇన్కల్కేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా చాలా కష్టతరం రాముల వారి అనుగ్రహం పొందడం. ఆంజనేయ స్వామి ఉంటే గనక ఏమండి కొంచెం స్టాంప్ వేయండి సార్ అని చెప్పి ఖచ్చితంగా మీ పక్క నుండి స్టాంప్ వేయిస్తారు, వేసేయాలి అలా. చాలా అద్భుతంగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్తే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.